జై శ్రీరామ్. పెహల్గాం ఉదంతం తర్వాత సోషల్ మీడియాలో భారత్కు అనుకూలమైన వార్తలు వస్తున్నాయి. దానికి అంటే భారత్కు అనుకూలంగా ఎన్నో పోస్టింగ్లు మనం చూస్తున్నాం. వీటికి భిన్నంగా ఇక పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ ఇక జీరోనే, ఆ సింధునర్ అయిపోయింది, మొత్తం మెడర్ అయిపోతుంది అని కాకుండా ఇంకా విచిత్రమైన అంటే భారతదేశంలో ఉన్న ప్రజలకు ఒక రకంగా బూస్టింగ్ ఇచ్చే విధంగా కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఎయిర్ ఫోర్స్ విమానాలు జైపూర్లో ల్యాండ్ అయ్యా అనేది ఇందులో ప్రధానమైంది. అంటే ఇక అమెరికా నుంచి విమానాలు వచ్చాయి, ఇక జైపూర్లో ల్యాండ్ అవుతున్నాయి. ఇక కథన రంగంలోకి దూకడమే భారతదేశం, పాకిస్తాన్ మొత్తం పాకిస్తాన్ చేసి పారేసడే, శ్మశాన వాటికి అయిపోవడమే అన్నంత గొప్పగా ఒక్కొక్క పోస్టింగ్ వస్తున్నది. దీనితో పాటుగా ఇజ్రాయెల్ ప్లేన్స్ ఆల్రెడీగా భారతదేశంకు వచ్చి ఉన్నాయి. కొన్ని రహస్య ప్రాంతాల లోపల ఇజ్రాయెల్కు సంబంధించిన ప్లేన్స్ కూడా వచ్చి ఉన్నాయన్న కథనాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఒకటి కొంచెం క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇది అత్యుత్సాహం అన్నమాట. అంటే మంగళ్ పాండే ఒకప్పుడు 1850లో కూడా సిపాయిల తిరుగుబాటు లేకపోతే మొదటి ప్రపంచ సంగ్రామం, మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అని మనం ఎప్పుడైతే అనుకున్నామో, ఒకప్పుడు మంగళ్ పాండే కనుక తొందరపడకపోతే అప్పుడే అందరూ కలిసికట్టుగా భారతదేశంలో ఉన్న విప్లవీరులందరూ కలిసికట్టుగా ఈస్ట్ ఇండియా కంపెనీని బయటకు పంపించేవారని ఒక వాస్తవం మనకు తెలుసు. ఇప్పుడు కూడా మనం తొందరపడుతున్నాం మేము, అంటే భారతీయ సోషల్ మీడియా కొంచెం తొందరపడుతుందేమో అన్న వాదన వస్తున్నది. ఎందుకంటే పాకిస్తాన్ ఓడించడానికి అమెరికా నుంచి విమానాలను, ఇజ్రాయెల్ నుంచి విమానాలను తెచ్చుకొని మనం ఏదో అద్దెకు నడిపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. స్వయంగా మనమందరం కూడా అక్కడ మన శక్తి సామర్థ్యాలు గొప్పవే. ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ముందు పాకిస్తాన్ ఎక్కడ కూడా ఎక్కువ కాదు, ఏ స్థాయిలో కూడా ఎక్కువ కాదు. కాబట్టి పాకిస్తాన్ గురించి మనం భయపడడానికి ఏం లేదు. భయపడాల్సింది పాకిస్తాను, మనల్ని చూసి పాకిస్తాన్ భయపడాలి. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పాకిస్తాను చిన్నదే. ఆ చిన్నదైన పాకిస్తాను చైనా అండ చూసుకొని ఎగురుతోంది అనేది ఒక వర్షన్. అంటే వీటన్నిటికీ కారణము చైనా యొక్క కుటిలతత్వం అనేది ఒకటి బేస్. దీన్ని ఆధారంగా చేసుకునే భారతదేశం యొక్క నాయకులు, ముఖ్యులు కదలికలు స్టార్ట్ చేస్తారన్నది పక్కా చెప్పొచ్చు. ఇంకా ఇంతే కాదు, దీంతో పాటుగా ఇంకొకటి ఏమొస్తుందంటే, పాకిస్తాన్ మిలిటరీ కమాండర్ యొక్క ఫ్యామిలీ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది. పాకిస్తాన్లో లేదు, ఈ అమెరికానో ఏదో వేరే దేశంకు వెళ్ళిపోయిందన్న కథనాలు కూడా వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే తాత్కాలికంగా ఆ క్షణం మనకు సంతోషం అనిపించవచ్చు, కానీ బేసికల్గా ఇది కరెక్ట్ కాకపోవచ్చు. అయితే మాత్రం అందరం సంతోషమే, మీరు నేను అందరం కూడా సంతోషపడాల్సిందే. కానీ అలా జరగదు. ఒక్కటేంటంటే దీనివల్ల వాస్తవ విషయం పక్కన పోతుంది. అంటే ఏదైతే ఈ ఉద్రేకం అనేది ఉందో, ఈ జాతీయత, దేశభక్తి, జాతీయవాదం ఏదైతే ఉందో, పహల్గాన్లో కూడా వాళ్ళు ఆ ముష్కరులు చేసిన దాడిని మనం ఎంత హృదయంలోకి తీసుకున్నామో, అది కొంత పక్కదారి పట్టే అవకాశం ఉంటుందని మాత్రం విజ్ఞులు చెప్తున్నారు. ఏదైనా ఇలాంటివి వస్తే మటుకు సంతోషించాల్సిందే. కానీ అలాంటివి రాకపోయినా, అమెరికా నుంచి విమానాలు రాకపోయినా, ఇజ్రాయెల్ నుంచి విమానాలు రాకపోయినా, భారతదేశము సైనిక సంపద చాలా గొప్పది. దాని గురించి ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఎవ్వరి సాయం లేకుండా కూడా పాకిస్తాను మరో పాలస్తీనా చేసే శక్తి భారతదేశానికి ఉంది. ఇది మాత్రం మనం అందరం గమనించుకోవాల్సిన అంశం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. జై శ్రీరామ్.